వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఈవో సిడిపిఓ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో ఇందులో పేపర్ 2కి సంబంధించి ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ఇస్తూ ఉన్నాం. లైవ్ క్లాసెస్తో పాటు మీకు మెటీరియల్స్ని అప్డేటెడ్ మెటీరియల్స్ని అందిస్తూ ఉన్నాం. మెటీరియల్స్తో పాటు ఎగ్జామ్స్ని డైలీ టెస్ట్లను అందించడం జరుగుతుంది. వీటితో పాటు అప్ టు మీ ఎగ్జామ్స్ వరకు గ్రాండ్ టెస్ట్లని కూడా అందిస్తూ ఉన్నాం. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని రిజిస్టర్ చేసుకోండి. సో దాని ద్వారా కోర్స్ని పొందవచ్చు. అలాగే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా కూడా మీరు డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మనం ఈరోజు ఇమ్యునైజేషన్కి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. జాతీయ స్థాయిలో నేషనల్ స్థాయిలో వ్యాక్సిన్కి సంబంధించినటువంటి అంశం గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. సో ఇప్పుడు మనకి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో టీకాలు పూర్తి స్థాయిలో టీకాలకి సంబంధించినటువంటి కవరేజ్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సో ఇప్పుడు నేషనల్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో టీకాల కవరేజ్ అనేది జరిగింది. ఇది ఎంత జరిగింది గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతారండి. దెన్ లేదు అని అంటే మిమ్మల్ని ఇంకో రకంగా కూడా క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల 2023-24కి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రకారం ఏ రాష్ట్రాలలో ఎక్కువగా టీకాలకి సంబంధించిన కవరేజ్ జరిగింది అని అంటారు, లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కువగా టీకాల కవరేజ్ జరిగింది అని అంటారు, ఎక్కడ తక్కువ జరిగింది రాష్ట్రాలలో, లేదంటే ఎక్కడ యూనియన్ టెరిటరీలో తక్కువగా టీకాల కవరేజ్ జరిగింది అని అంటారు. సో ఇలాంటి అంశాలను మనం లేటెస్ట్ అప్డేట్స్గా మీకు అందించడం జరుగుతుంది. మీరు రాయబోయేటువంటి ఈవో సిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించి మిమ్మల్ని ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి తప్పకుండా అడుగుతారు. సో మీరు వర్క్ చేయబోయేది గ్రామీణ పట్టణ ప్రాంతాలకి సంబంధించినటువంటి పేద నిరుపేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి అందాల్సినటువంటి సర్వీసుల విషయంలో ముందుండాల్సి ఉంటుంది. రేపు ఉద్యోగం వచ్చినాక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం లేటెస్ట్ అప్డేట్గా మీరు గుర్తుంచుకోవాలి. ఏ ఇయర్కి సంబంధించి అని అంటున్నాం, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి జాతీయ టీకాల కవరేజ్ అని అంటున్నాం. జాతీయ టీకాల కవరేజ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ జాతీయ టీకాల కవరేజ్ ఏదైతే ఉందో ఈ జాతీయ టీకాల కవరేజ్కి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఏమని అప్డేట్ ఇచ్చారు, ఏంటి ఈ అప్డేట్కి సంబంధించినటువంటి అంశము అని అంటే, మనకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నది కేంద్రంలో. ఈ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకి బాధ్యతలు వహిస్తున్నటువంటి ప్రస్తుత కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారండి. సో ఇప్పుడు ఈ జేపీ నడ్డా గారు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా ఈ అంశాలను రిలీజ్ చేస్తూ ఏమని చెప్పారు అని అంటే, జాతీయ టీకాల కవరేజ్ అనేది ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం దేశవ్యాప్తంగా 93.5% అయ్యింది అని వెల్లడించడం జరిగింది. ఎంత అని అంటున్నాం, ఇగో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 93.5% టీకాల కవరేజ్ జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ అనేది మీరు ఫేస్ చేస్తే మీ ఆన్సర్ అనేది నేను ఇచ్చేసిన. 2023-24 జాతీయ టీకాల కవరేజ్ ఎంత అని అంటే 93.5% అని అంటున్నాం. అయితే ఈ టీకాలకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడాలి అని అంటే, ఇక్కడ మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాలండి. ఏమని అంటున్నాం, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. సో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. సో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏం అప్డేట్ ఉంది అనేది ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది అని అంటే 1985లో తీసుకురావడం జరిగిందండి. ఎందుకోసం తీసుకొచ్చారు, చిన్నపిల్లలకి అలాగే గర్భిణీలకి, చిన్నపిల్లలకు ప్రెగ్నెంట్ ఉమెన్కు గర్భిణీలకి సంబంధించి టీకాలు వేసేందుకోసం, వారికి ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకోసం, ఇటు ఎవరైతే ఈ గర్భిణీ స్త్రీలు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకి సంబంధించినటువంటి వారు కానీ
వారికి ఉండేటువంటి వ్యాధుల బారి నుంచి బయటపడి ఈ వ్యాక్సినేషన్ పొందినట్లయితే వారు ఇక్కడ బ్రతకడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వీటికి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తూ ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని రన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో భాగంగా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ 93.5% అనేది దేశవ్యాప్తంగా నమోదైంది జాతీయ స్థాయిలో 2022-23 సంవత్సరానికి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూడండి, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే 1985లో వచ్చింది అని అంటున్నాం. చిన్నపిల్లలకి సంబంధించి, గర్భిణీలకి సంబంధించి వ్యాక్సిన్స్ ఇవ్వడం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. అంటే ఏదైతే ఇక్కడ ఇన్ఫాంట్ మోర్టాలిటీ, చిన్నపిల్లల మరణాలు కానీ, గర్భిణీ స్త్రీలకి సంబంధించి, బాలింతలకి సంబంధించినటువంటి మరణాలను కానీ ఆపాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తూ ఉన్నారు అని గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో భాగంగానే మనకు జాతీయ టీకాల కవరేజ్ అనేది వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాం. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతారు అని అంటే, మరి ఈ 93.5% ఈ జాతీయ టీకాల కవరేజ్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ సోర్స్ ద్వారా తీసుకుంటున్నారు అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా తీసుకుంటున్నారు. ఎలా అని అంటున్నాం? హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా దీన్ని పొందడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి జాతీయ టీకాల కవరేజ్ 93.5% ఉన్నది అని చెప్పింది ఎవరు అని అంటే హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చెప్పింది అని చెప్పాలి. మరి 93.5% దేశ స్థాయిలో ఏ ప్రోగ్రాంలో భాగంగా కవరేజ్ చేయబడింది అని అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కవరేజ్ చేయబడింది అని చెప్పాలి. క్లియర్ కదా ఇక్కడ వరకు? సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే, సో మరి దేశవ్యాప్తంగా ఈ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది రన్ చేయబడుతూ ఉంది చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి సంబంధించి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏ రాష్ట్రం టాప్లో కవరేజెస్ని చేసింది అని క్వశ్చన్ అడుగుతారండి. ఏ రాష్ట్రం టాప్ కవరేజ్ని ఇచ్చింది అని అడుగుతారు. అంటే ఈ ఇమ్యునైజేషన్లో ఎక్కువ టీకాలు ఎక్కడున్నటువంటి ప్రజలు పొందారు అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాల పేర్లే చెప్పాలి. సో ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి మన రాష్ట్రం. సో ఇప్పుడు తెలంగాణ నుంచి ఎంత కవరేజ్ జరిగింది ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా? టీకాల కవరేజ్ ఎంత జరిగింది అని అంటే మనం చెప్పాల్సింది 106.13. ఎంత అని అంటున్నాం? 106.13% ఇక్కడ టీకాల కవరేజ్ అనేది తెలంగాణలో జరిగింది అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ఎక్కువ టీకాల కవరేజ్ జరిగింది. సో ఇది 2023-24 లేటెస్ట్ డేటా, మీ ఎగ్జామ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండో అంశం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 101.26 అండి. ఎంత అని అంటున్నాం? ఏపీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 101.26% టీకాల కవరేజ్ జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రాష్ట్రాల పరంగా అడిగితే ఇగో రాష్ట్రాలలో టాప్ రాష్ట్రాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇవి టాప్ రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు. మరి ఇదే రాష్ట్రాలకి సంబంధించి అతి తక్కువ కవరేజ్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇగో తక్కువ, ఇవి ఎక్కువ కవరేజ్ అని అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం? ఎక్కువ కవరేజ్ అని అంటున్నాం. ఎక్కువ కవరేజ్. ఇక నెక్స్ట్ మనం అంటున్నది ఏంటి అని అంటే రెండవది తక్కువ కవరేజ్ అని అంటున్నాం. ఇగో తక్కువ కవరేజ్ రాష్ట్రాలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. తక్కువ కవరేజ్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే ఒకటి మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే తక్కువ కవరేజ్కి సంబంధించి ఒక రాష్ట్రం వచ్చి నాగాల్యాండ్ అండి. ఏ రాష్ట్రము అని అంటున్నాం? ఇగో నాగాల్యాండ్ రాష్ట్రంలో తక్కువ కవరేజ్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ తక్కువ కవరేజ్ వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఎంత పర్సెంటేజ్ నమోదయ్యింది అని అంటే 62.18% అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక రాష్ట్రం ఏంటి అని అంటే ఈ రాష్ట్రాన్ని గుర్తుంచుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం దేనిని అని అంటే యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడదాం. యూనియన్ టెరిటరీస్ అని అంటే కేంద్రపాలిత ప్రాంతాలు అని అంటాం.
మరి ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కువ కవరేజ్ జరిగింది అని అడిగితే మీరు చెప్పాల్సినది జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పాలండి. ఇగో జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ కవరేజ్, టీకాల కవరేజ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఎంత జరిగింది అని అంటే 108.66% జరిగిందండి. ఎంత అని అంటున్నాం? 108.66% టీకాల కవరేజ్ జరిగింది జమ్మూ కాశ్మీర్లో. దీని తర్వాత మరొక కేంద్రపాలిత ప్రాంతం భారతదేశ రాజధాని అనేటువంటి ఢిల్లీలో ఎక్కువ టీకాల కవరేజ్ జరిగింది. ఎంత జరిగింది సార్ అని అంటే 105.03 అండి. ఎక్కడ అని అంటున్నాం? ఢిల్లీలో 105.03% టీకాల కవరేజ్ అనేది కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగాయి. ఈ రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ మరి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ టీకాల కవరేజ్ ఎక్కడ జరిగింది అని అంటే మీరు తక్కువ గురించి అడిగితే చెప్పాల్సినది ఇక్కడ డామన్ డయ్యు దాద్రా నగర్ హవేలీ అని అంటున్నాం. నేను DDDH అని రాసిన డామన్ డయ్యు దాద్రా నగర్ హవేలీ. సరే ఇక్కడ ఎంత కవరేజ్ జరిగింది అని అంటే 48.03%. 48.03%. అయితే ఈ టీకాల కవరేజ్ని మళ్ళీ 2 ప్రోగ్రామ్స్ ద్వారా రన్ చేస్తూ ఉన్నారండి. ఆ 2 ప్రోగ్రామ్స్ ఏంటి అని అంటే ఒకటి ఇంద్రధనస్. సో మిషన్ ఇంద్రధనస్సు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మిషన్ ఇంద్రధనస్సు అనేది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా మిషన్ ఇంద్రధనస్సు ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఏ ప్రోగ్రామ్ అని అంటున్నాం? మిషన్ ఇంద్రధనస్సు ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఎవరైతే 0 నుంచి 2 సంవత్సరాల ఏజ్ కలిగినటువంటి పిల్లలు ఉంటారో వీరికి వ్యాధి నిరోధక టీకాలను ఇవ్వడం జరుగుతూ ఉందండి, వివిధ రకాల టీకాలను. ఓకే, సో ఇప్పుడు దీనితో పాటు మనకి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు అనేటువంటి మరొక ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది. ఏమని అంటున్నాం? మరొక ప్రోగ్రామ్ వచ్చి ఏమంటున్నాం అని అంటే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు అని అంటున్నాం. రెండవ ప్రోగ్రామ్ ఏమంటున్నాం? ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు అనే ప్రోగ్రామ్ ఒకటి జరుగుతూ ఉంది. సో ఇందులో 2 ప్రోగ్రాంలు ఉన్నాయండి. ఒకటి ఏమంటున్నాం? ఇగో మిషన్ ఇంద్రధనస్సు అని అంటున్నాం. రెండోది ఏమంటున్నాం అని అంటే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ 2 ప్రోగ్రామ్స్కి సంబంధించి మనం గుర్తించాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మిషన్ ఇంద్రధనస్సులో ఈ టీకాలన్నీ పడ్డాయండి. అదే 93.5% అని అన్నాం. ఏ ప్రోగ్రాంలో భాగంగా ఇవి ఇచ్చారు అని అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇచ్చారు అని అన్నాం. ఎందులో మళ్ళీ ఇందులో స్కీమ్ ఏంటి అని అన్నాం? మిషన్ ఇంద్రధనస్సు అని అంటున్నాం. దీనితో పాటు మరి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు అంటే ఏంటి సార్ అని అంటే ఎవరైతే టీకాలు ఇక్కడ మిస్ అయ్యారో, మిషన్ ఇంద్రధనస్సులో మిస్ అయ్యారో అంటే డ్రాప్ అవుట్, ఎవరైతే టీకాలు వేయించుకోలేదో వారికి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు ద్వారా టీకాలను వేయడం జరుగుతూ ఉంది. ఏంటి? టీకాలు మిస్ అయినటువంటి వారికి మళ్ళీ టీకాలు ఇస్తారండి. టీకాలు మిస్ అయిన వారికి మళ్ళీ టీకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి ప్రధానమైన అంశం. ఓకే, సో ఇలా ఈ మిషన్ ఇంద్రధనస్సు, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు ఏవైతే ఉన్నాయో ఇవి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా రన్ అవుతూ ఉన్నాయి. సో ఇలా మొత్తం 93.5% మేర టీకాల కవరేజ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగింది. ఇది ప్రస్తుతం వచ్చినటువంటి డేటా. ఈ డేటాని అప్డేట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకనంటే మీరు చిన్నపిల్లల కోసం, గర్భిణీ స్త్రీల కోసం, బాలింతల కోసం, లాక్టేటింగ్ ఉమెన్స్ కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రిలేటెడ్ డేటా అంతా కూడా మీ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలాంటి వండర్ఫుల్ క్లాసెస్ని మీకు అందిస్తూ ఉంది ఐకాన్ ఇండియా. ఈ క్లాసెస్ కోసం మీరు వెంటనే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. లేటెస్ట్ క్లాసెస్ని పొందండి. జాబ్ అచీవ్ చేసేందుకు అందరికంటే ముందు వరుసలో నిలవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.